మెదక్ జిల్లా పరిషత్ పాలకవర్గం చివరి సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. జెడ్పీ పాలకవర్గం 5 ఏళ్ల పదవీకాలం జూలై 4తో ముగియనున్న నేపథ్యంలో జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన మెదక్ కలెక్టరేట్లో జెడ్పీ మీటింగ్ జరిగింది. జిల్లా పరిషత్ చివరి సమావేశానికి నర్సాపూర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, ఎమ్మెల్సీలు షేర్ సుభాష్ రెడ్డి, యాదవరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యుత్, వైద్యం, వ్యవసాయం, విద్య, నీటిపారుదల శాఖలపై ఉన్న సమీక్ష నిర్వహించారు. పలువురు జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్లుగా జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడిందన్నారు. పదవులు ముఖ్యం కాదు, మనం చేసే పనులు ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకుంటారన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అందరం కలిసి జిల్లాను అభివృద్ధి చేద్దామన్నారు. అధికారులు కూడా బాధ్యతతో పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ అధికారులకు, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా పనిచేసే సేవలు అందించే భాగ్యం జిల్లా ప్రాదేశిక సభ్యులకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీపీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం జెడ్పీ చైర్పర్సన్ హేమలత అధ్యక్షతన జరిగింది. ఎందుకంటే ముందు గృహిణి, నాకు ఏమీ తెలియదు. మా సార్ మండల అధ్యక్షుడుగా 20 years చేసినాడు. కాబట్టి కేసీఆర్ సార్ మంచి మనసుతో గుర్తించి ఈ అబ్బాయి ఈయన ఏ తప్పులు చేయలేరు కాబట్టి శేఖర్ గౌడ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి మాకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి జెడ్పీ చైర్మన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే జెడ్పీ చైర్మన్ అంటే నాకు ఏమీ తెలియదు. వీళ్ళకి వచ్చినట్టుగా నాకు అన్ని తెలిసినాయి. ఈ 5 సంవత్సరాల్లో అన్ని తెలుసుకున్నాను. ఇంకా చేద్దామంటే పదవి అయిపోతుంది. కాబట్టి ప్రజలకు కూడా చాలా సహకారం చేశాము. ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర సహకారంతో, ఎమ్మెల్యేతో, ఎమ్మెల్సీలతో, కలెక్టర్ గారితో, జిల్లా అధికారులతో అందరితో కూడా సహకారం చేశాము. కాబట్టి ఇప్పుడు పదవి అయిపోతుందని కొంచెం బాధగా ఉంది. ఇప్పుడు జిల్లా అధికారులు కూడా మా పదవి అయిపోయిందని నిర్లక్ష్యం చేయకూడదు. మేము ఏ పని చెప్పినా కానీ చేయాలని కోరుకుంటున్నాను. గత 5 సంవత్సరాల కాలంలో జిల్లా అభివృద్ధి ప్రధానంలో ఉంచడానికి కృషి చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక ముందు కూడా జిల్లాలో ప్రజల ముందు ఉండి ఇక కృషి చేద్దామని కోరుకుంటూ తెలియజేస్తున్నాను.